హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హింగే శ్రీకాంత్ మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఆ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను కక్షపూరితంగా క్లోజ్ చేయించడం జరిగిందని, త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2024వ సంవత్సరంలో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తన వ్యక్తిగత సర్వేలో తేలినప్పటికీ ఆ సర్వే రిపోర్ట్లను మనసులో పెట్టుకొని తను ఓడిపోతానని భయంతో ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుద్దాం అనుకున్న నరేంద్ర మోడీ వారి ప్రభుత్వం కూల్చివేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా, ఎటువంటి దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏడా లొంగి ఉండదని, ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడుతుందని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సి వచ్చే రోజులు ముందరలో ఉన్నాయని హెచ్చరించారు. 400 పార్లమెంటు సీట్లు బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు అందించినట్లయితే ఎంతో శ్రమతో కూడుకొని రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాననడం చాలా బాధాకరమైన విషయమని, ఈ దేశాన్ని మరోసారి మోడీకి కట్టబెట్టినట్టయితే ప్రమాద అంచుల్లోకి వెళ్తుందని ఎంతో మంది మేధావులు అంచనా వేసి బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే మత కల్లోలాలు సృష్టించి భారతదేశాన్ని ప్రమాదపు అంచుల్లో నెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తుందని ముందే మేధావులు పసిగట్టి మోడీ ప్రభుత్వానికి ఓట్లు వేయొద్దని సభలు సమావేశాలు పెడుతున్నారని తెలిపారు. భారతదేశ ప్రజలందరూ గమనించి భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే బాధ్యత తీసుకుంటానని ఈ విధంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబాల శ్రీకాంత్, ఎర్రొల్ల చైతన్య కుమార్, యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మండ సుమన్ గౌడ్, అంబాల జగన్ సిద్ధు, గొడిసాల ప్రదీప్, ప్రణవ్ బొంకూరి, క్రాంతికుమార్, ఈరా భీమ్రాజ్, కార్తీక్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.